విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీని వీడి టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. గ్రామాల్లోని వైసీపీ నేతలు టీడీపీ జెండా కిందకు వస్తున్నారు. పంచాయతీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయడంతో వైసీపీని వీడుతున్నామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారిందని వాపోయారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయనగరం జిల్లాలోని గ్రామాలు వైసీపీని వీడి టీడీపీలో కలిసిపోతున్నాయి. ఒక ప్రభంజనంగా ఒక ప్రవాహంలా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కాకుండా పలువురు సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీ సభ్యులు అందరూ కూడా విజయనగరం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రోజు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం పూసపాటిరేగ మండలంలోని వెల్దూరు అనేటటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం 3 హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, మిగిలినటువంటి వార్డు మెంబర్లు, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కర్రోద్దు బంగారాజు సారథ్యంలోని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పతివాటి నారాయణ స్వామి నాయుడు పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జరిగింది. బంగారాజు గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా వస్తున్నారా, లేదంటే మీరు చేర్పించుకుంటున్నారా, ఏంటి? ఎందుకోసం అంటే గ్రామాలు పార్టీలో కలిసిపోవడం కారణం ఏంటి? వైసీపీ పరిపాలనతో విసిగిచింది. అక్కడ ఉంటే ఎన్నాళ్ళు ఉన్నా సరే ఈ ప్రజలకు మనం ఏం చేయలేము, అభివృద్ధి చేయలేము. మరి అలాగే 3 సంవత్సరాలు అయ్యింది. పంచాయతీల్లో నిధులు లేవు. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు వస్తాయంటే అవి కూడా లేవు. మనల్ని ఎవరైతే మనల్ని ఎన్నుకున్న వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతాను, వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఈ పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నా సరే ఇంతే జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను బాగా అభివృద్ధి చేసి, గ్రామాలను అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు టైంలో గ్రామాలన్నీ కూడా, పల్లెలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. మరి అదేవిధంగా రేపు రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మనం గెలిచినందుకు ఈ గ్రామానికి ఏదో ఒకటి చేసాం అనిపించుకోవాలి కదా. ఇందులో ఎన్నాళ్ళు ఉన్నా సరే అది చేసే పరిస్థితి కనబడలేదు. కాబట్టి మనం అందులోకి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి. సర్పంచ్గా గెలిచి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి గ్రామానికి ప్రయోజనం చేయలేకపోయామని వైసీపీ పార్టీలో ఉండి కూడా అది ఎందుకు సచివాలయం కావచ్చు, రైతు భరోసా కేంద్రం కావచ్చు, మిగిలినటువంటి ఏ కార్యక్రమం కూడా ఇక్కడ శాశ్వతమైనటువంటి పనులు మేమేమీ చేసుకోలేకపోయాం. కాబట్టి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం త్వరలో రానుంది. కాబట్టి ఆ పార్టీలో చేరితే తమ గ్రామాలని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో తాము తెలుగుదేశం పార్టీలో చేరామని ఇక్కడకు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కావచ్చు, మిగిలినటువంటి వార్డు మెంబర్స్ అందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో నెల్లిమర్ల నియోజకవర్గం పైన కేంద్రీకృతం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం చాలా కీలకమైనదని, గతంలో 7 సార్లు ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇకనైనా సరే పార్టీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా కంకణం కట్టుకొని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.